భూమి లేని నిరుపేద రైతులకు ప్రతి ఏడాది 12,000 రూపాయలు అందిస్తామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. 2014 సంవత్సరం నాటికి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు 77,450 కోట్ల రూపాయలన్నారు. అయితే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ 7,23,000 కోట్లు అప్పు చేసిందని ఫైర్ అయ్యారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ 28, 1885. ఆ డిసెంబర్ 28 ఈ నెల 28 నాడు ఆ పార్టీ ఆవిర్భావోత్సవం రోజు పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ 28 నాడు ఆ ల్యాండ్లెస్ పూర్కి కూడా మేము ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు 2 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాము. సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ 28వ తారీఖు నాడు వేయబోతాం. పెంచడానికి రైతులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని కూడా సీరియస్ గా అమలు చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యావత్ మంత్రిమండలి మొత్తం కూడా చాలా స్పష్టంగా నిక్కచ్చిగా ఉంది. దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అప్పులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుగా పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా హయాంలో మేము చేసిన అప్పులు 3 లక్షలే అని లేకపోతే 3.5 లక్షలే అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో ఉన్న అప్పులు లెక్కలు అన్ని తప్పు అనేది ప్రయత్నం ప్రజల్ని తప్పుగా పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదు. కేవలం 5,893 కోట్లు 2014 రాష్ట్ర విభజన జరిగేటప్పటికి ఉంటే అవి 95,462 కోట్లు తీసుకొచ్చారు. అట్లాగే మిగతా కార్పొరేషన్స్ అంటే నాన్ గ్యారంటీ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా కొన్ని కార్పొరేషన్స్ తో అప్పులు తీసుకుని వచ్చారు. అది 2014 కల్లా జీరో ఉంది, అసలు రూపాయలు లేదు. వాటి ద్వారా కూడా మళ్ళీ 59,414 కోట్లు తీసుకొచ్చారు. సో ఈ మొత్తం కలిపి 7,11,911 కోట్లు ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి కార్పొరేషన్లకి లేకపోతే ఉద్యోగస్తులకి కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు. ఇవి లెక్కలతో సహా రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళని చర్చ పెడితే ఆ చర్చలో చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీరు అప్పులు విపరీతంగా చేస్తా ఉన్నారు. మీరు కూడా మేము చేసాం మీరు కూడా చేశారని చెప్తా ఉన్నారు. మేము చేసాం మీరు చేశారంటున్నారు. మీరు చేసిందేమో మీరు తింటాను, మేము చేసిందే మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నాం. ఉదాహరణకి మేము ఇప్పటికల్లా 54,118 కోట్లు అప్పు చేశాం.